ఎవరి వైపు చూడాలి అనే అంశం మీద కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దేవుని మాటలను నేర్చుకుందాం. 121వ యాత్ర కీర్తనలో ఈ విధంగా రాయబడినది: కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియులారా, ఈ 2 వచనాల్లో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మనము ఎవరి వైపు చూస్తే సహాయం కలుగుతుంది? ఎవరి వైపు మనము చూడాలి? ఎవరి వైపు చూస్తే మనకు ప్రతిఫలం కలుగుతుంది? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మానవునిగా మనము సామాన్యంగా ఎవరి వైపు చూస్తామంటే, బలం కలిగిన బంధువుల వైపు చూస్తూ ఉంటాం, బలం కలిగిన నాయకుల వైపు చూస్తూ ఉంటాం, ధనం కలిగిన అధికారుల వైపు చూస్తూ ఉంటాం, ఇంకా ఎందరి వైపు చూస్తూ ఉంటాం. వారు సహాయం చేస్తే బాగుండు, వీళ్ళు సహాయం చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క మంచి సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటి అంటే, ఎవరి వైపు చూస్తే మనకు ప్రతిఫలం, ఎవరి వైపు చూస్తే మనకు లాభం, ఎవరి వైపు చూస్తే మనకు ఆశీర్వాదం అంటే దేవుని వైపు చూస్తే, భూమి ఆకాశములను సృజించిన దేవుని వైపు చూస్తే మనకు సహాయం కలుగుతుంది. ఆయన సహాయకర్త, ఆయన సమాధానకర్త, ప్రతి అక్కరను తీర్చే దేవుడు. మన అవసరత ఏదైనా, అక్కర ఏదైనా, పరిస్థితి ఏదైనా, ప్రతి పరిస్థితిలో భూమి ఆకాశములను సృజించిన దేవుని వైపు చూస్తే ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆయన మన సహాయకర్త అయి ఉన్నాడు. త్రోసివేసే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు, వద్దు వెళ్ళిపో అని చేదరించుకునే దేవుడు కాదు. హత్తుకొని చేరదీసి ఆయన వైపు మనం చూసినప్పుడు మనకు ఆయన సహాయం చేసే గొప్ప మనసున్న ప్రభువై ఉన్నాడు. భూమి ఆకాశమును సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఎవరి వైపు సహాయం కోసం చూడకండి. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఏదో ఇస్తారన్నట్లుగా ఎదురు చూడకండి. కానీ భూమి ఆకాశమును సృజించిన దేవుని వైపు చూస్తే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఆయన వైపే చూద్దాం. ఆ ప్రభు దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకుందాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.